హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి విత్ పాయ. దానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 4 ఏటకాళ్ళను నేను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి సాల్ట్ కూడా వేసి కడిగితే దాన్ని కాలుస్తారు కనుక దాని మీద ఉన్న మసి అంతా పోయిద్దండి. శుభ్రంగా కడిగిన ఏటకాళ్ళల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 కప్పులు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని సిమ్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. తరువాత వాటిని కిందకి పైకి మరొకసారి కలుపుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు దానిలోని వాటర్ కొంచెం బయటకు వస్తాయి. అవి ఎగిరిపోయే వరకు మగ్గించుకొని ఆ నీరు ఎగిరిపోయాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టే వరకు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అది కూడా ముక్కలంతటికి పట్టే వరకు కలుపుకోవాలి. అలా కారం వేసాక కొంచెం సేపు మగ్గనిచ్చాక ఒక 2 నిమిషాలు తర్వాత మనకు కావలసినంత నీరు పోసుకోవాలి. నేను 1 లీటర్ వాటర్ పోసాను. ఎవరికి ఎంత సూప్ కావాలో దానికి తగినట్టు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ దాకా రానివ్వాలి. హైలో 4-5 విజిల్స్ వచ్చాక లో టు మీడియంలో 5 విజిల్స్ రావాలండి. మనం తీసుకునే కాళ్ళను బట్టి ఉంటుంది. లేతవి అయితే తొందరగా ఉడుకుతాయి, ముదిరి అయితే ఇంకొంచెం విజిల్స్ వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆవిరి పట్టాక మూత తీసి మరొకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. దీనికోసం మసాలా తయారు చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4-5 బాదం పప్పు, 4-5 లవంగాలు, 2 ఇలాచి, చెక్క, కొద్దిగా మిరియాలు, గసగసాలు తీసుకొని అవన్నీ మిక్సీ వేసుకున్నాను. ఈ కర్రీ కొరకు తాలింపుని రెడీ చేసుకుందామండి. ముందుగా బౌల్ని పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. మనం కూర అంతట్లో కూడా ఎక్కడ వేయలేదు. ఆయిల్ కాగాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేగితేనే కర్రీకి టేస్ట్ వచ్చింది. వేగిన దాన్ని చారులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సంకటి తయారు చేసుకుందాం. దానికోసం బౌల్ తీసుకొని నేను గ్లాసున్నర వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను వండిన అన్నంతోనే సంకటి చేస్తున్నాను. ఆల్రెడీ ఉడికింది కాబట్టి వాటర్ తక్కువ పడతాయి. అందుకనే గ్లాసున్నర తీసుకున్నాను. లేకపోతే ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పట్టిద్ది. మరుగుతున్న నీటిలో అన్నాన్ని వేసుకొని కొంచెం సేపు ఉడికాక 1 కప్పు రాగి పిండిని తీసుకొని అన్నం మీద అలా చల్లి మూత పెట్టి వదిలేయాలండి. ఒక 5 మినిట్స్ అది సిమ్లో అలా ఉడుకుతూ అది లోపలికి మెల్ట్ అయిపోద్ది.
కొంచెం సేపు ఆగాక తీసి చూసి మొత్తం కలుపుకోవాలి. పిండి అన్నం మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆరాక దాన్ని ముద్దగా చేసుకొని ఆ ముద్దకి గుంట పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కర్రీని వేసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి విత్ పాయ రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా వడ్డించుకొని తింటే బాబా ఎంత బాగుంటుందో కదండి. ఇదిగోండి, ముక్క ఎంత సాఫ్ట్గా ఉడకాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.